ఇక ఆదిలాబాద్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారం సారంగపాణి మా ప్రతినిధి అందిస్తారు. సారంగపాణి. సంతోష్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చాలా చోట్ల ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ స్థానాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ వస్తుంది. ఇక నిర్మల్ జిల్లా విషయానికి వస్తే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న వాటిలో ఎక్కువగా కాంగ్రెస్ సంబంధించిన మద్దతుదారులే గెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మామడ మండలం, అదేవిధంగా దసూరాబాద్, కడెం, ఖానాపూర్ మండలాలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు విజయడంకా మోగిస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులంతా గెలుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక్కో మండలం విషయానికి వస్తే పెంబి మండలంలో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే విజయం సాధించారు. ఇక మంచిర్యాల జిల్లాలోని దండపల్లి, హాజీపూర్ మండలాల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే గెలుస్తున్నారు. దండపల్లి మండలంలోని లక్ష్మీకాంతాపూర్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చిల్కూరు మహేష్ 334 ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం, అదేవిధంగా బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువగా బీఆర్ఎస్కి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లా విషయానికి వస్తే కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఎక్కువ స్థానాల్లో ఏదైతే ఈ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్కు సంబంధించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇటు మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి ఉన్న గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి కావచ్చు, అదేవిధంగా నార్నూర్తో పాటు గాదిగూడ మండలాల్లో సైతం కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. ఇక కొమరంభీం జిల్లాలోని వాంకిడి కావచ్చు, ఇటు మార్లవాయి, అదేవిధంగా ఈ మండలాల పరిధిలో ఏవైతే జైనూరు, ఈ మండలాల పరిధిలో కాంగ్రెస్ సంబంధించిన పట్టు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆ ఏరియాకు సంబంధించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నట్టు ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇక లక్షటిపేట మండలం పోతపల్లికి సంబంధించి బీఆర్ఎస్కు బలపరిచిన అభ్యర్థి 40 ఓట్లతో గెలిచారు. అదేవిధంగా ఇచ్చోడ మండలంలోని జున్న, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఈ ఎల్లమ్మగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి అజీజ్ విజయం సాధించారు. ఈ విధంగా ఇటు అడగామ బీలో బీజేపీ అభ్యర్థి కదం విశాలు విజయం సాధించారు. అదేవిధంగా సిర్పూర్ మండలంలో పుల్లారా జీపీకి సంబంధించి వెడమ జంగుబాయ్ 8 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఇక కడెం మండలంలోని మాసాయిపేట జీపీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి లహరిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 120 ఓట్ల మెజార్టీతో గెలిచినట్టుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఇక కొమరంభీం జిల్లా వాంకిడి మండలం బెండారా గ్రామ పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పైన 568 ఓట్ల తేడాతో ఆమె గెలవడం జరిగింది. ఈ మరోవైపు చూసుకుంటే ఇచ్చోడ మండలం మొక్రాకే సంబంధించి బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో కాంజర్ గ్రామానికి సంబంధించిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి మోహన్ రెడ్డి గెలుపొందారు. మరోవైపు మావడ మండలం గాయదిపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సోనియా రాథోడ్ గెలిచారు. ఇక తాండ్రా జీపీకి సంబంధించి కస్తూరి భాస్కర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. మంచిర్యాల జిల్లాలోని చిలకగూడ జీపీకి సంబంధించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శాంకరి విజయం సాధించారు. ఈమె ఫార్మసీ చదివి సర్పంచ్ స్థానానికి పోటీ చేయడంతో గ్రామాభివృద్ధి కోసం పోటీ చేస్తానని ప్రచారం చేసిన నేపథ్యంలో ఆమెకే అక్కడ పట్టం కట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాదాపూర్కు సంబంధించి ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఈ విధంగా కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎక్కడైతే అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారో, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఆ మండలాల్లో జరుగుతున్న పోలింగ్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే బలపరిచిన అభ్యర్థులే గెలుస్తున్నట్టు ఇప్పటికొచ్చిన
ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇక జైనూర్ మండలం విషయానికి వస్తే గూడమావిడ జీపీకి సంబంధించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి 270 ఓట్లతో గెలిచినట్టుగా ఫలితాలు వెల్లడించారు. మాణిక్గూడ జీపీకి సంబంధించి దేశ్ రావు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 200 ఓట్లతో గెలిచారు. సిరిపుర్గి మండలానికి సంబంధించి పామ్లవాడ జీపీకి సంబంధించి టేకం శాంతాబాయ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి పైన అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందేది. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 439 జీపీల్లో ఎక్కువ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతున్నారు. కొన్ని ఇటు పోటాపోటీగా బీఆర్ఎస్ సైతం వస్తుంది, కొన్ని చోట్ల మాత్రము బీజేపీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థుల ఫలితాలు విడుదలవుతున్నాయి, వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే కొన్ని వార్డుల్లో సిపిఐకి సంబంధించిన వాళ్ళు సైతం వార్డులు గెలుపొందుతున్నారు. అయితే వార్డుల విషయాన్ని పక్కన పెడితే కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్కు అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అదేవిధంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీగా బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడ మాత్రం సర్పంచ్ స్థానాలు ఎక్కువ ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతున్న సిచ్యువేషన్ అయితే గ్రామాల్లో కొనసాగుతుంది. ఇక ఎక్కువగా చూసుకుంటే కొమరంభీం జిల్లాలోని ఫలితాలు ఆలస్యంగా అవుతున్నాయి. దీంతోపాటు ఎక్కువ వేల ఓట్లున్న మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 7-8 వార్డుల కౌంటింగ్ మాత్రమే ఇప్పుడు పూర్తయింది. అయితే 7-8 వార్డుల కౌంటింగ్ పూర్తయితే ఇంకా మిగతా వార్డులు పూర్తి దాదాపు 15 నుంచి 16 వార్డులు ఉంటే కనుక అది రాత్రి వరకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వార్డులు ముందుగా కౌంటింగ్ అయితే వార్డుల తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఓట్లను కౌంట్ చేస్తారు, అప్పుడు ఫలితం అధికారికంగా ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే గ్రామాల్లో హోరాహోరీ పోరు కొనసాగిందని అయితే చెప్పచ్చు. ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రం 3 ఓట్లు 5 ఓట్లు 8 ఓట్లతో గెలుపు తారుమారైనట్టుగా ఫలితాలను బట్టి మనం అంచనా వేయచ్చు. ఇక ఏదైతే ఇప్పుడు ఇచ్చోడలో ఉన్నాం, ఇచ్చోడకు సంబంధించి కేవలం వార్డులకు సంబంధించిన కౌంటింగే ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ సమయం 1 గంట ముగిసేంత వరకు ఇక్కడ చాలామంది బార్లు తీరిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ 7,000 పైచిలకు ఓట్లు ఉంటాయి. అందుకే వాళ్ళందరూ 1 గంట లోపు గేట్ లోపలికి వచ్చిన వాళ్ళందరూ బార్లు తీరారు. వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించారు కనుక అది 2 గంటల వరకు పోలింగ్ ముగిసింది. 2 గంటల వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో స్టాఫ్ అంతా లంచ్ తర్వాత మళ్ళీ వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ ప్రక్రియను కనుక చూసుకున్నట్లయితే కొన్ని వార్డులకు సంబంధించిన కౌంటింగ్ మాత్రమే ఇప్పటివరకు పూర్తయింది. ఇక మరోవైపు మేజర్ జీపీలైన అటు ఉట్నూరు కావచ్చు, అదేవిధంగా ఇంద్రవెల్లికి సంబంధించి ఇంద్రవెల్లి, నార్నూరు, ఉట్నూరుతో పాటు అటు దండపల్లి అదేవిధంగా ఏదైతే మండల హెడ్ క్వార్టర్స్ జీపీలు ఉన్నాయో అక్కడ మాత్రం కొంత ఆలస్యంగా కౌంటింగ్ అనేది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలింగ్ ముగియడమే ఆలస్యమైంది, సమయం ముగిసిన తర్వాత సైతం బార్లు తీరిన పరిస్థితి. అయితే కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు గెలిచిన చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. అయితే విజయోత్సవ ర్యాలీలకు మాత్రం అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. ఆయా జీపీలకు సంబంధించి హెచ్చరించారు. ముఖ్యంగా పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించిన పోలీస్ శాఖ కౌంటింగ్ సైతం అదే స్థాయిలో నిర్వహించాలని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎవరు కౌంటింగ్ హాల్ వద్దకు రాకూడదు, అదేవిధంగా గేటు లోపలికి అనుమతించని పరిస్థితి. ఎక్కడ గ్రామాల్లో సమస్యాత్మక ప్రాంతాలు అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డిఎస్పీ స్థాయి అధికారిని సైతం అక్కడ డ్యూటీలు వేయడం, దాంతోపాటు వెబ్కాస్టింగ్ సైతం నిర్వహించారు. ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే కేశవపట్నం, గుండాల అనేది సెన్సిటివ్ ప్రాంతంగా పరిగణిస్తారు. ఆ ప్రాంతాల్లో సైతం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, ప్రశాంతంగా కౌంటింగ్ సైతం కొనసాగుతుంది. ఈ విధంగా పోలీస్ వ్యవస్థ పకడ్బందీ చర్యలు చేపట్టడం, బందోబస్తు ఏర్పాటు చేయడం మూలంగా ఎలాంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఎక్కడ ఎలాంటి కేసులకు సంబంధించి దానికి సంబంధించి కూడా ఎలాంటి అయితే ఇప్పటి వరకు రిపోర్ట్ కాలేదు. ఈ విధంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సైతం కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలు 1000 ఓట్లు ఎక్కువగా ఉన్న జీపీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం కౌంటింగ్ అనేది కొంత ఆలస్యంగా జరుగుతుంది. కొన్ని వార్డులు మాత్రమే ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయింది. మరికొన్ని వార్డులు పూర్తయిన తర్వాత సర్పంచ్కి సంబంధించిన ఓట్లు ఎన్ని వచ్చాయనేది లెక్కిస్తారు. ఇప్పటి వరకు అయితే అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళకు సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ గెలుస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య కొంత పోటాపోటీ ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి, ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటాడు కనుక ఆయన ఎంతో కొంత జనాలను తన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సైతం నియోజకవర్గ ఇన్ఛార్జీలు శక్తివంచన లేకుండా కృషి చేసిన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం క్లీన్ స్వీప్ అని అయితే చెప్పచ్చు. 1-2 మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలుస్తున్న పరిస్థితి. అయితే ఒకే పార్టీకి సంబంధించి 2 లేదా 3 బరిలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కనుక తమ మద్దతుదారులే అనేది పార్టీలు ఓన్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గానైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కౌంటింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఫలితాలు ఇంకొకటిగా వస్తున్నాయి. మేజర్ జీపీలకు సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సంతోష్.